బాలు కోసం మీనా చాలా అందంగా రెడీ అయ్యి ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే బాలు, మీనాల విషయంలో ఒక పెద్ద ఊహించని ట్విస్ట్. ఒక రకంగా చెప్పాలంటే బాలు జీవితంలోనే ఇదొక పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. రాజేష్‌కి కార్ ఇచ్చి కిరాయికి వెళ్ళు, ఆ వచ్చిన డబ్బులు నేను ఈఎంఐ కట్టుకోవాలి, కార్ ఫైనాన్స్ కట్టుకోవాలనైతే చెప్పుంటాడు. రాజేష్ కూడా దానికోసమే కష్టపడుతూ ఉంటాడు. అయితే గజ బాలు మీద పగ తీర్చుకోవడం కోసం ఆ కార్‌లో మందు బాటిల్స్ పెట్టిచ్చి, అలాగే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఆ కార్‌ని అలాగే రాజేష్‌ని పోలీసులకి పట్టిచ్చేస్తాడు. ఇక రాజేష్ ద్వారా అసలు నిజం తెలుసుకున్న బాలు అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయి పరుగున ఇక రాజేష్ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటాడు. ఈ విషయం తెలియక మీనా అసలకి ఆయనకి ఆయన మనసులో నేనంటే ఇష్టం లేదు. అందుకే ఇప్పటిదాకా రాలేదు. కావాలని ఇదంతా చేస్తున్నాడు. ఇక వదిలేసేయండి అమ్మమ్మ గారు. ఇంక దాని గురించి ఆలోచించకండి. నా జీవితం ఇంతేలే అంటూ బాధపడుతూ ఉంటే మీనా మాటలకు చాలా బాధపడుతుంది ఈ షీలా డార్లింగ్. ఎందుకు వీడిలా చేస్తున్నాడు అంటూ ఇక బాధపడుతూ ఉంటారు అసలు నిజం తెలియక. బాలు విషయంలో ఎన్నో కలలు కన్న మీనాకు చీకటిమయం చేసేసాడు ఇప్పుడు గజ. వాళ్ళిద్దరిని కలవనివ్వకుండా చేసేసి బాలు మీద పగ తీర్చుకోవాలన్నట్టు ఇలాంటి కుట్రలైతే చేస్తూ ఉన్నాడు గజ.